ఇది రెగ్యులర్‌గా ఉండే నార్మల్ జేడ్ ప్లాంట్ కాదండి. దీన్ని ఒక జడలాగా అల్లి రౌండ్‌గా డిజైన్ చేశాననమాట. ఇలా జడలాలి రౌండ్ చేస్తే ఎలా ఉందో చూసారా? సూపర్ రిజల్ట్ వచ్చింది గదా! చూస్తే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా జేడ్ ప్లాంట్‌తో చాలామంది డిజైన్స్ చేస్తూ ఉంటారు. సర్కిల్ షేప్‌లో ఒకటి చేస్తారు. అలాగే బ్రైట్ డిజైన్ మనం కూడా చేసాం కదా! ఒకటి చేస్తారు. కానీ ఈ 2 కలిపితే ఎట్లా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాననమాట. బ్యూటిఫుల్ న్యూ డిజైన్ అయితే వచ్చింది. ఇది మనకి ఎక్స్‌పెన్సివ్ కాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇది వన్స్ గ్రో అయిన తర్వాత మనకి చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ ప్రీమియం ప్లాంట్ లాగా అనిపిస్తుంది కాబట్టి చేయడానికి మనకేం పెద్దగా ఖర్చు కూడా అవ్వదండి. ఎక్స్‌పెన్సివ్ టూల్స్ ఏం అవసరం ఉండదు. వైర్‌తోనే చేసేయొచ్చనమాట. ఈ సర్కిల్స్ అవన్నీ నేను చూపిస్తానన్నాను కదా! ఎట్లా చేయాలో ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునేవి చెప్పిస్తాను. అంటే ఊస్‌తో షేప్స్ ఎట్లా చేసుకోవాలో కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాము. ఫస్ట్ అయితే ఇట్లా రౌండ్‌దని తీసుకుంటాం కదా! తర్వాత ఏం చేస్తారంటే మీరు హెల్తీ జేడ్ కటింగ్స్‌ని కొన్నిటిని తీసుకోండి. కటింగ్స్ చాలు. చాలామంది ప్లాంట్స్‌తో చేయాల్సొస్తది కదా! అని చెప్పేసి మన దగ్గర అన్ని ప్లాంట్స్ లేవు కదా! అనేసి జేడ్ షేప్స్‌ని చేయడానికి వెనకాడుతూ ఉంటారు. మనం కట్టింగ్స్‌తో కూడా ట్రై చేయొచ్చనమాట. సో, కట్టింగ్స్ తెచ్చుకొని మీరు బ్యూటిఫుల్ స్ట్రక్చర్ చేయొచ్చు. అవైతే మీరేం చేస్తారంటే 6 అయితే సరిపోతాయండి ఎగ్జాక్ట్‌గా. ఆ 6 కూడా ఇంచుమించు ఒకటే లెంత్ ఉన్నవి తీసుకోండి. అట్లా తీసుకుంటే నేను ఫోటోలు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏంటంటే పైన టై చేసేసి కింద మనం జడ ఎట్లా అల్లుకుంటాం అలా అల్లేసేయండి. ఇలాగా 2 తయారు చేసుకోవాలి మనం. అంటే అటు సైడ్ పెట్టడానికి ఒకటి, ఇటు సైడ్ పెట్టడానికి ఒకటి అనమాట. అట్లా తయారు చేసుకొని కంపల్సరీ పైన ఉన్న ఎండ్స్‌ని ఖచ్చితంగా కట్ చేసుకోండి. అంటే గ్రోత్ ఎక్కువ ఉంటుందనమాట. మీరు అల్లేటప్పుడు మాత్రం ఏంటంటే సాఫ్ట్‌గా బ్రైడ్ చేయండి. టైట్‌గా చేయకండి. ఎందుకనంటే మనం గ్రో అవ్వడానికి స్పేస్ వదలాలి కదా! ఇదొక ట్రిక్ అనమాట. మీరు స్పేస్ వదిలితే మంచిగా గ్రో అవుతుంది. టైట్‌గా అల్లేస్తే గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉండదనమాట. అండ్ ఏంటంటే మీరు ఈ బ్రైడ్ చేశారు కదా! దీన్ని నేను చూడండి క్రాస్‌గా చూపిస్తున్నాను. ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టకండి. లోపల ప్లాంటింగ్ చేసేటప్పుడు క్రాస్‌గా లోపలికి పెట్టండి. అప్పుడు మీకు సర్కిల్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. చాలామంది స్ట్రెయిట్‌గా గుచ్చుతారు. సో, కింద సర్కిల్ అనేది రాదు. మీరు ఇట్లా క్రాస్ పెడితే ఏమవుతుందంటే కింద నుంచి కూడా మనకి సర్కిల్ షేప్ అనేది వస్తుంది. ఈ ఐడియా బావుంది కదా! సో, ఇట్లా పెట్టి తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మీరు థ్రెడ్‌తో అయినా సరే కట్టేసేయండి. ఏమీ పర్వాలేదు. కావాలంటే మధ్య మధ్యలో మీరు వేరేసారి ఎప్పుడైనా కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని మంత్స్ అయ్యాక థ్రెడ్‌ని మళ్ళీ ఇంకొకసారి ముళ్ళు వేయొచ్చు. లేదా మీ దగ్గర వైర్ ఉంటే వైర్‌తో చేయండి. బట్ ఏంటంటే స్టెమ్స్ కొంచెం డెలికేట్‌గా ఉంటాయి గదా! మనం చేసేటప్పుడు విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అప్సెట్ అయ్యి మొత్తం ఆపేస్తారని చెప్పి దారంతో కట్టమంటున్నాననమాట. సో, వైర్ అయినా సరే మీ ఇష్టం. అండ్ తర్వాత మీ దగ్గర ఏమైనా కనుక ఇప్పుడు మనం కట్ చేసినవి గానీ, ఆల్రెడీ మన దగ్గర ప్రూన్ చేసేసినవి గానీ ముక్కలుంటాయి గదా! అట్లాంటి ముక్కలు తీసుకొని మనం గనక దీంట్లో ప్లాన్ చేసుకున్నామంటే మనకి చాలా అందంగా అనిపిస్తుందనమాట. చాలామంది దీన్ని మొత్తం జేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం. జేడ్ ప్లాంట్‌ని టాపైరీ చేసిన తర్వాత లోపల చేసే డెకరేషన్ వల్ల దానికి చాలా అందం వస్తుందనమాట. అయితే నేను సగమే పెట్టాను. మొక్కలు సగం పెట్టి మిగతా దాంట్లో స్టోన్స్ లాంటివి ఉన్నాయి నా దగ్గరనమాట. అవి పెట్టి డెకరేట్ చేద్దామని చెప్పేసి కొన్ని మొక్కలైతే పెంచాను. అయితే ఈలోగా నేను చెప్పాలనుకునే టిప్స్ ఏంటంటే, ఇట్లా టాపరీస్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ ఇవ్వద్దు. ఎందుకంటే మనం కట్టింగ్స్ పెట్టాం కదా! సో, కొంచెమే ఇవ్వండి వాటరింగు. సాయిల్ డ్రై అయ్యాకే ఇవ్వండి. అంటే ఎక్కువ ఎండలో కూడా పెట్టొద్దు. బట్ బ్రైట్ లైట్‌లో పెట్టండి. ఫస్ట్‌లో మీకు కొంచెం మొక్క వాడినట్టు అనిపిస్తది. ఏం కంగారు పడొద్దు, భయపడొద్దు, తీసేయొద్దు. దాన్ని అట్లాగే ఓపికగా మీరు వాటరింగ్ చేస్తూ పెంచుకుంటూ ఉండండి. కొన్ని రోజులకి చాలా హెల్తీగా తయారవుతుంది. ఈ బొమ్మలు చెప్పాను కదా! మా మేనకోడలు ఇచ్చిందనమాట. తను ఆడుకునే బొమ్మలవి అత్త వీటిలతో చెయ్యి వీడియోస్ అని. సో, అందుకని ఆ బొమ్మలు పెట్టాను. చూసారా స్టోన్స్ పెట్టి బొమ్మలు పెట్టగానే ఎంత అందం వచ్చేసిందో. ఇట్లాంటి టాపరీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అంటే అన్నీ ఈజీగా బిగినర్స్ చేయగలిగేలాంటివనమాట. జేడ్ డిజైన్స్, జేడ్ టాపరీస్ అనగానే ఎవరో ఎక్స్‌పర్ట్స్ చేయాలి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం గాదు. కొన్ని డిజైన్స్ మనం కూడా చాలా ఈజీగా అది కట్టింగ్స్‌తో చేసేయొచ్చనమాట. చాలా ఉన్నాయి మన ఛానల్‌లో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.